వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. ఇప్పుడు దేశంలో అపరిచిత వాట్సాప్ కాల్స్తో చాలా ప్రమాదం ఏర్పడింది. గుర్తు తెలియని వ్యక్తులు సడన్గా వీడియో కాల్ చేస్తారు. చేసిన వెంటనే అర్ధనగ్నంగా కొంతమంది మహిళలు నిలబడతారు. వాళ్ళు నిలబడమే కాకుండా మిమ్మల్ని కూడా టెంప్ట్ చేసి నగ్నంగా తయారయ్యేలా నిల్చోపెడతారు. తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. అది ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయం మనతో మాట్లాడడానికి సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు ప్రస్తుతం మనతో లెవెల్లో జాయిన్ అయ్యారు. ఆయన అడిగి ఆ కాల్స్ నుంచి ఎలా బయటపడాలి, ఒకవేళ కాల్స్లో చిక్కుకుంటే జరిగే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే మళ్ళీ గారు. సార్, ఇప్పుడు కొత్తగా అపరిచిత వాట్సాప్ కాల్స్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా BRD ఈరోజు ఒక ప్రకటన కూడా చేసింది. ఖచ్చితంగా ఈ కాల్స్ వల్ల చాలా ప్రమాదాలు ఉంటున్నాయి. కాబట్టి ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు వీడియో కాల్ చేసినా దాన్ని ఎదుర్కోకుండా దాన్ని కంప్లీట్గా బ్లాక్ చేయండి అంటూ చెప్తుంది. ఈ సెక్సార్షన్ వల్ల జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలండి? మురళీ గారు, దేశవ్యాప్తంగా జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఎందుకు చెబుతున్నానంటే దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఈ కేసెస్ చూస్తూ ఉన్నాను. నేను 1-2 కేస్ స్టడీ చెబుతాను. ఒక హైదరాబాద్ కి సంబంధించిన ఒక చైన్ ఆఫ్ స్కూల్స్, అంటే హైదరాబాద్ లో ఒక 10 స్కూల్స్, అది కూడా బాగా పేరున్న స్కూల్స్ యొక్క యజమాని సేమ్ ఇలాంటి ట్రాప్ లో ఒక 3 ఏళ్ల క్రితం పడ్డారు. సో అతను ఏదో సంథింగ్ స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్తున్నా, అతను చెప్పిన వెర్షన్ ఏంటంటే స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్తుంటే కనుక సడన్ గా ఈ టైప్ ఆఫ్ కాల్ వచ్చింది. ఈ కాల్ వచ్చిన తర్వాత సో అది రికార్డు చేసేసి నీకు 10 lakhs అమౌంట్ ఇవ్వకపోతే కనుక ఇబ్బంది పడాల్సి వస్తుంది, దీన్ని పబ్లిక్ గా పెడతామని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అలాంటివి రోజువారీ మీరు సైబరాబాద్ కమిషనరేట్కి వెళ్తే కనుక కొన్ని సందర్భాల్లో అక్కడ నేను డిపార్ట్మెంట్ కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఇలాగ అక్కడతో మాట్లాడటానికి వెళ్తే చాలా మంది మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ కేసెస్ కంప్లైంట్ రాయడం కోసం వచ్చేవాళ్ళు కనీసం క్యూలు కట్టేసి నిలబడేసి ఉంటారు అక్కడ. సో ఎంత భారీ స్థాయిలో ఈ కేసులు నడుస్తున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కెన్యా, ఇథియోపియా ఇలాంటి కొన్ని, వియత్నాం లాంటి కొన్ని దేశాల నుంచి కొన్ని ముఠాల వాళ్ళు డేటా మైనింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది వాళ్ళకి డూ యూ వాంట్ టు చాట్ విత్ ఎ గర్ల్ అని చెప్పేసి కావచ్చు, సెక్స్ చాట్ కావాలని చెప్పేసి కావచ్చు, ఒక మెసేజ్ పెడతారు. చాలా మంది ఇదేదో సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పేసి 2 ఆలోచన లేకుండా ఓకే కొట్టిన వెంటనే ఇంకా అక్కడ నుంచి ఒక వీడియో కాల్ రావడం. అవతల వ్యక్తి, మేము ఒక కేసుని చూసాము మురళీ గారు, మంగళగిరి నుంచి, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఏం జరిగింది, అక్కడ ఉండే ఒక టీమ్ ఆఫ్ పీపుల్, ఒక 10 మంది వ్యక్తులు ఒక సెక్స్ వర్కర్ ని అపాయింట్ చేసుకొని ఆ సెక్స్ వర్కర్ ని న్యూడ్ గా చూపిస్తూ అవతల వాళ్ళని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకోవడం జరిగింది. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే టైంలో దాన్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ ఆ ముఠాన్ని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత కాలంలో. అంటే కేవలం విదేశాలకు సంబంధించిన ముఠాలు మాత్రమే కాదు, స్థానికంగా ఉండే ఎంతో మంది ఈ నెంబర్స్ కాల్ చేసి లేదా మెసేజ్లు పెట్టేసి వాళ్ళు వెంటనే వీడియో కాల్కి రాముంది అవతల వ్యక్తి న్యూడ్ గా ఉండి మీరు కూడా న్యూడ్ గా అయితే చూడాలంటే కానీ వీళ్ళు వెంటనే న్యూడ్ గా అవటం, ఆటోమేటిక్ గా దాన్ని రికార్డ్ చేసిన దాన్ని బ్లాక్ మెయిల్ చేసి పబ్లిక్ డొమైన్ లో పెట్టడం చేస్తూ ఉన్నారు. సో దీనిని మీరు అన్నట్లు అడ్డుకోవాలంటే కనుక ఫస్ట్ అవేర్నెస్. అవతల వ్యక్తి న్యూడ్ గా ఉన్నారు అని చెప్పేసి వెంటనే కనుక ఆటోమేటిక్ న్యూడ్ అయిపోవటం, లేకపోతే కనుక అలాంటి అసలు పరిస్థితి ఎంటర్టైన్ అయిపోవటం అనేది బెటర్ థింగ్ అవుతుంది. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా గుంటూరు లాంటి జిల్లాల్లో ఒక సెక్స్ వర్కర్ని ముందుగా పెట్టి చూపించారు అన్నది మీరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న ఈ గతం కేసుల్లో పరిశీలిస్తే అస్సాం, సిక్కిం ఆ ప్రాంతంలో వీడియో కాల్ని వాడే కావాలని చేసుకుంటూ, అంటే అందులో ఒకే వీడియోని ఎక్కువగా రిపీటర్గా చూపిస్తూ వాళ్ళని మనం టెంప్ట్ అయిన తర్వాత వాళ్ళని కూడా నూడుగా చేయించడం కాకుండా, ఒకవేళ చూసినట్లుగా ఉన్నా కూడా నువ్వు మా వాళ్ళకి నూడుగా చూపించావు కాబట్టి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అంటే ఒక బెదిరింపు కాల్ కానీ, లేదు నువ్వు పలానా అమ్మాయికి నువ్వు నూడుగా వీడియో కాల్ చేసావు కాబట్టి అమ్మాయికి కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి అంటే పోలీసులు సైబర్ క్రైమ్ అని బ్యాక్ సైడ్ ఒక బోర్డు పెట్టుకొని ఒక సైబర్ క్రైమ్ పోలీస్ అంటూ ఒక ఫోన్ చేయడం చేస్తున్నారు. వాస్తవం అంటారా?
100% సార్. ఇక్కడ ఏమవుతుందంటే అసలు కెమెరా ఇన్పుట్ అనేది లేకుండా వాట్సాప్ లో సహజంగా వీడియో కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, మన ఫ్రంట్ కెమెరానో లేకపోతే బ్యాక్ కెమెరా ఆన్ అయిపోయేసి దాని ద్వారా సో మనిషి మనం ఫిజికల్ గా ఫోన్ ముందు ఉన్న మనిషి కనపడతారు. కానీ ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే కంప్యూటర్ లో వాట్సాప్ ను ఓపెన్ చేసుకున్న తర్వాత వీడియో కాల్ ఇనిషియేట్ చేస్తే, నేనే సైబర్ నేరస్తుని అనుకోండి, వీడియో కాల్ అనేది ఒక వ్యక్తికి కాల్ చేస్తే ఇప్పుడు నా కెమెరా కనపడకుండా నేను అక్కడ ఒక స్పెసిఫిక్ ఒక ఫోన్ వీడియో అనేది పెట్టాను అనుకోండి, ఒక సెక్స్ వర్కర్ ఇంటర్నెట్ లో దొరికిన ఒక వీడియో పెట్టాను అనుకోండి. సో ఆ వీడియో అవుట్పుట్ వచ్చేటప్పటికే నా కెమెరా అవుట్పుట్ గా అప్లికేషన్ కి ప్రొజెక్ట్ చేయబడుతుంది వాట్సాప్ కి. సో ఒరిజినల్ వీడియో అంటే వ్యక్తి యొక్క కెమెరా అవుట్పుట్ రాదు. సో సోర్స్ గా ఏదైతే వీడియో మనం ప్లే చేస్తూ ఉన్నామో ఆ వీడియో ప్లే అయిపోతుంది అవతల వ్యక్తికి. సో అతను నిజంగా మనిషి అని చెప్పేసి నమ్ముతారు. నమ్మేసి ఆటోమేటిక్ గా అవతల వ్యక్తి కూడా ఒకటే అతను న్యూట్ కావడం అనేది ఒకే ఇష్యూ అయితే, రెండో విషయం ఏంటంటే ఒక ఫ్రేమ్ లో ఇది ఉంటుంది, రెండో ఫ్రేమ్ లో వచ్చేటప్పటికి అవతల వ్యక్తి ఎటు ఉంటాడు కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా స్క్రీన్ రికార్డింగ్ ద్వారా స్క్రీన్ రికార్డింగ్ చేసి ఇప్పుడు దాన్ని చూపించి బెదిరించడం జరుగుతుంది. అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలండి? అది ఎలా తెలుసుకోవాలంటే ఒరిజినల్ కాదు? ఇంట్లో చాలా మంది ఫ్రెండ్స్ కూడా బంధువులు చేస్తుంటారు కాబట్టి ఒరిజినల్ ఎవరు, ఇప్పుడు ఇటువంటి ఫేక్ కాల్స్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? దీన్ని ఐడెంటిఫై చేయడానికి స్కోప్ లేదండి. ఎందుకంటే కనుక ఒక స్క్రీన్ ని ఉదాహరణకి ఇప్పుడు వాట్సాప్ విండో ఎలా ఉంటుంది, పైన థీమ్ ఎలా ఉంటుంది, మెనూస్ ఎలా ఉంటాయి, ఇదంతా కూడా దాన్ని ఫేక్ చేసి అదే ఫ్రేమ్ లో బిగించేసి అదే ఫ్రేమ్ లో ఒక ఫేక్ వీడియో తయారు చేయడానికి కూడా సాధ్యపడుతుంది. సో వాట్సాప్ వీడియో కాలే చేయాల్సిన పనిలా సింపుల్ గా సో 2 వీడియో ఇన్పుట్స్ తీసుకొని 2 బాక్సెస్ తీసుకొని వీడియో ఎడిటింగ్ అప్లికేషన్స్ తో యాజ్ గా ఆ ఫ్రేమ్ లో పెట్టేసేసి బెదిరించడానికి సాధ్యపడుతుంది. కాబట్టి దీనిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, దీనిని ఇలా అడ్డుకోవడం అనేది మాత్రం ఆ లెవెల్లో సాధ్యపడదు, అంటే అప్లికేషన్ లెవెల్లో సాధ్యపడదు. ఇక దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్న దాన్ని పట్టుకుంటే కనుక వీలైనంత వరకు కుటుంబ సభ్యుల సపోర్ట్ తో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తో ఏదైనా ఇలాంటిది వచ్చినప్పుడు ఎక్కడి నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నదే ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రిపోర్ట్ చేయడం అనేది ఒక మెకానిజం. రెండోది టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై వచ్చేటప్పటికి ఇలాంటి కాల్స్ అది వాయిస్ ఓవర్ ఐపీ ద్వారా వస్తున్నా కానీ రెగ్యులర్ నెంబర్స్ ద్వారా వస్తున్నా కానీ ఆ పర్టికులర్ నెంబర్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు బ్లాక్ లిస్ట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రాబోయే 1 or 2 years లో టెలికాం ఇండస్ట్రీలో కూడా ఆ ఏఐ రాబోతుంది. సో ఏఐ చేస్తుందంటే ఎక్కువ మంది రిపోర్ట్ చేస్తున్న నెంబర్లు ఏవైతే ఉంటాయి ఆటోమేటిక్ గా బ్లాక్ లిస్ట్ గా వెళ్ళిపోయేలాగా ట్రై లెవెల్లోనే జరిగిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఇలాంటి వాటి నుంచి కాల్స్ వచ్చే అవకాశం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అలాంటి నెంబర్ల నుంచి వాట్సాప్ యాక్టివేట్ చేసుకోవడం కూడా సాధ్యపడదు. కాబట్టి ముందు ఈ కేసెస్ తగ్గే స్కోప్ అయితే కనపడుతూ ఉంది. ఓకే సార్, కొంతమంది మీలాంటి వాళ్ళు సలహా ఇస్తుంటారు, ఒకవేళ వీడియో కాల్ వస్తే గుర్తులేని వ్యక్తులు ఎవరు కాల్ చేస్తే కెమెరా మీద ఈ విధంగా క్లోజ్ చేసుకుంటూ ఓపెన్ చేసుకుంటే అవతల వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తి అది మాట్లాడచ్చు, లేదంటే కెమెరా మీకు ముందు ఆన్ కాదు కాబట్టి ప్రాబ్లం ఉండదు అంటారు. అది మనం సాధ్యమే అంటారా? ఇప్పుడు కాల్ వచ్చిన వెంటనే ఎప్పుడు కెమెరాని యాక్సెస్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ లో పెట్టుకోవాలన్నది చాలా సందర్భాల్లో ఆ మూమెంట్ కి మనం డిసైడ్ చేసుకోలేము. కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ ఉన్నారు, కాల్ చేశారు, సో మిస్ అయిపోతూ ఉంటాం. సెకండ్ థింగ్ ఏంటంటే ఇలాంటి కాల్స్ వస్తాయని చెప్పేసి మనం అనుకోవడానికి ర్యాండమ్ గా ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి. సో అప్పుడు ఆ మూమెంట్ కి మనం ఇది ప్రొయాక్టివ్ గా చేయడం అనేది సాధ్యపడే విషయం కాదు. మనకు ముందు చూడగానే వేరేగా ఉంటుంది మైండ్, ఇది ఎలాగ అవాయిడ్ చేయాలని కూడా ఆలోచన రాదు 100%. ఎందుకంటే ఉదాహరణకి కొన్ని కెమెరాని బ్లాక్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్స్, ఐఫోన్స్ కూడా కెమెరా, లొకేషన్ యాక్సెస్, మైక్రోఫోన్ యాక్సెస్ వీటిని కంప్లీట్ బ్లాక్ చేసే కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటాయి. ఇంకా వీలైతే కెమెరాని అలా క్లోజ్ చేసుకోవడం అలాంటి యాప్స్ నో కెమెరా అని చెప్పేసి అని గూగుల్ ప్లే స్టోర్ లో పెట్టిదే కనుక సో కెమెరాని అవసరం లేనప్పుడు డిజేబుల్ చేసుకునే ఎలాంటి అప్లికేషన్స్ ఉంటాయి. అలాంటి వాటిని వాడుకుంటే ఇంకా బెటర్ థింగ్ అవుతుంది. కానీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాట్సాప్ లో మన ఫ్రెండ్స్ తో వాట్సాప్ కాల్ చేసుకోవాలన్నప్పుడు ఆ యాప్ కి అన్బ్లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ సెక్సార్షన్ కాకుండా దేశంలో పెరుగుతున్న కొత్త క్రైమ్ ఏముందండి సైబర్ క్రైమ్ లో? మెయిన్ వచ్చేటప్పటికే ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఫ్రాడ్లు. అంటే మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక భారీ మొత్తంలో రిటర్న్స్ వస్తాయి అని చెప్పేసి ఫలానా మెటల్ కే ఫలానా పదార్థానికి వచ్చి ఎక్కువ గిరాకీ ఉంది, మీరు దీన్ని ఇంత మొత్తంలో కొనండి, మేము దీన్ని ఇక్కడ ఫలానా దేశంలో చాలా గిరాకీ ఉంటుందని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేయించడం అనేది ఒకటి విపరీతంగా నడుస్తుంది. దానికి తోడు వచ్చేటప్పటికి ఒక పర్టికులర్ మీ మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు అనేది వాటిని బేస్ చేసుకుని, మీ అడ్రస్ ని బేస్ చేసుకుని ఒక కొరియాకో లేకపోతే ఒక శ్రీలంకకో ఒక
డ్రగ్స్ తో కూడిన ఒక పార్సిల్ వెళ్ళిపోయింది. ఉమ్, ఈ పార్సిల్ మీద ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇన్వెస్టిగేట్ చేస్తే కనుక ఉమ్, మీ అడ్రస్ మీ ఆనవాళ్ళు దొరికినాయి. సో వెంటనే మీరు ఈ కేసు వచ్చేటప్పుడు మా నోటీస్ వచ్చింది. మేము ముంబైకి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ లో మా డిఎస్పీ దీన్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. సాయంత్రం డిఎస్పీ గారు మీకు కాల్ చేస్తారు, కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి చాలా పకడ్బందీగా నమ్మింపజేసేలా స్కెచ్ చేస్తారు. సో ఓకే. ఈవినింగ్ 4 o'clock 5 o'clock డిఎస్పీ నుంచి కాల్ వస్తుంది. మేము మీరు అమాయకులకు తెలుసు, మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము మిమ్మల్ని తప్పించడం కోసం, కానీ మా కంట్రోల్లో లేదు, ఇది ఇప్పటికే హైర్ అఫీషియల్స్ నోటీస్ వెళ్ళిపోయింది, కాబట్టి మీరు ఎక్కడికి ఇంటి నుంచి కదలకూడదు, ఎక్కడికి బయటకు వెళ్ళొద్దు, మేము ఎప్పుడు పిలిచినా కూడా మీరు వెంటనే లైన్ లోకి రావాలి అని చెప్పేసి 1 or 2 days ప్యానిక్ మోడ్ లోకి తీసుకెళ్లిపోతారు. ఉమ్, థర్డ్ డే ఒక 5 lakhs 10 lakhs అమౌంట్ వదిలిచ్చేసి మేము దీన్ని ఎట్లయినా సెటిల్ డౌన్ చేస్తున్నాం, ఇక మీరు వదిలే అవద్దు, సో అఫీషియల్స్ కూడా ఒప్పుకున్నారని చెప్పేసి ఈ అమౌంట్ అనేది సెటిల్ చేసే పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ ఇలాంటి కేసెస్ ఒక 2-3 నాకు తెలిసిన దగ్గర సర్కిల్లోనే అమౌంట్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయ్యో. సార్, ఇందాక మనం చెప్తున్న సెక్షార్షన్ కేసుల్లో పర్టికులర్గా ఏజ్ గ్రూప్ ఏమైనా ఉంటుందా, లేదా ఎవరినైనా వాళ్ళు ర్యాండమ్గా పంపిస్తుంటారండి? ర్యాండమ్ నెంబర్స్. ర్యాండమ్ గా ఏంటంటే వీళ్ళు డేటా మైనింగ్ లో ఎన్నో లక్షలాది ఫోన్ నెంబర్స్ అనేది వాళ్ళు మైనింగ్ చేస్తూ ఉంటారు, కాబట్టి కొన్ని బల్క్ మెసేజింగ్ వాట్సాప్ మెసేజింగ్ అప్లికేషన్స్ ద్వారా బల్క్ గా పంపిస్తూ ఉంటారు. సో దాంట్లో కూడా ఏంటంటే ఫస్ట్ వాడు కూడా వి వాంట్ టు హ్యావ్ చాట్ విత్ ఏ గర్ల్ అని చెప్పేసి కావచ్చు, ఎలాంటిది రన్నంగానే పీపుల్ రెండో ఆలోచన లేకుండా ఓకే అని చెప్పేసి రిప్లై ఇచ్చిన వెంటనే అప్పటిదాకా అన్నోన్ కాంటాక్ట్ గా స్పామ్ గా ఉన్న కాంటాక్ట్ కాస్త మనం రిప్లై ఇచ్చిన తర్వాత అది నోన్ కాంటాక్ట్ అయిపోతుంది. అంటే అది రిలయబుల్ కాంటాక్ట్ ఎవరికి వాట్సాప్ దృష్టిలో. సో మనం రిప్లై ఇవ్వకుండా ఉంటే గనక అలా ఎక్కువ మందికి పంపించిన తర్వాత ఆ వాట్సాప్ నెంబర్ బ్లాక్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. చాలా మంది అలాంటి వచ్చే మెసేజ్ రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, కాబట్టి సో వాళ్ళు పంపించే నెంబర్లు అనేది లెజిమైట్ నెంబర్లుగా ఈ పర్టికులర్ వాట్సాప్ సర్వర్ కూడా కన్సిడర్ చేస్తుంది. సో వాటిని బ్లాక్ చేసే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఓకే సార్, కొన్ని పోలీస్ స్టేషన్లో పర్టికులర్గా 40 to 60 ఈ మధ్య గ్యాప్లు ఉన్న వాళ్ళని టార్గెట్ గా ఎక్కువ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. డెఫినెట్ గా 100%. ఎందుకంటే కనుక ఒకటే నా పర్టికులర్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి డేటాబేస్ అందుబాటులో ఉండటం ఒకటే, ప్లస్ డెఫినెట్ గా సెక్స్ డ్రైవ్ కావచ్చు, లేకపోతే రకరకాల ఇంట్రెస్ట్ కావచ్చు, వాళ్ళ థాట్ ప్రాసెస్ కావచ్చు, ఇదంతా కూడా ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ ని ఇంకోటి రిటైర్ అయిపోయి ఉంటారు, కొంతమంది రిటైర్ అయిపోయి ఉండటం కావచ్చు, వీటిని బేస్ చేసేసుకొని వీళ్ళని టార్గెట్ చేస్తున్నాయి ఉన్నాయి. మీరు అన్నట్లు కేస్ స్టడీస్ చూసి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది ఒకటి 20 years లోపల ఉన్నవాళ్ళు, ప్లస్ 40 to 60 ఉన్నవాళ్ళు, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ ప్రాపర్ గా లేని వాళ్ళు, ఒక అవేర్నెస్ సరిగా లేని వాళ్ళు, టెక్నాలజీ పట్ల అవగాహన లేని వాళ్ళు, వీళ్ళందరికి సంబంధించిన ఈ సెక్షార్షన్ కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నట్టుగా మన ట్రెండ్స్ తెలుస్తాయి. ఓకే సార్, మరికొన్ని పోలీస్ స్టేషన్లో తీసుకుంటే భార్యలు లేని భర్తలకు మాత్రమే ఈ మెసేజ్లు పోతున్నాయి, వీడియో కాల్స్ పోతున్నాయి. వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయండి భార్యలు ఫలానా వ్యక్తికి వైఫ్ లేదు కాబట్టి మనకి ట్రాప్లో పడతాడనే విషయాన్ని? సార్, డేటా మైనింగ్ మురళి గారు ప్రతి మనిషి యొక్క ప్రొఫైలింగ్ అనేది ఆల్రెడీ ఆ మనిషి ఏంటి, ఆ మనిషి ఇంట్రెస్ట్ ఏంటి, ఆ మనిషి సింగిల్లా లేకపోతే మ్యారీడ్, ఇప్పుడు సింగిల్ గా మ్యారీడ్ అయినా సింగిల్ గా ఉన్నారా, లేకపోతే ఎలాంటి ఇష్టపడుతూ ఉన్నారు, ఎలాంటి వెబ్సైట్లు విజిట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఇదంతా కూడా కంప్లీట్ ఇంకా ఆన్లైన్ లోకి వెళ్ళిపోయింది. ప్రైవసీ సెక్యూరిటీ అని చెప్పేసి గగ్గోలు పెడుతుంది కానీ సమాజం ప్రైవసీ లేదు, సెక్యూరిటీ కూడా ఇప్పుడు గాలికి కలిసిపోయింది. సో ఒక వ్యక్తి అతను మ్యారీడా సింగిల్ గా ఉన్నాడా లేకపోతే ఇదంతా తెలుసుకోవడం పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు. మనకి ఆన్లైన్ లో కొన్ని వెబ్సైట్స్ లో పీనట్స్ కి అంటే 10 రూపాయలకి 100 రూపాయలకి 1000 రూపాయలకు కూడా డేటా అనేది వేలాది మంది యొక్క డేటా అనేది అమ్ముడవుతుంది. సో సింగిల్స్ యొక్క ఫోన్ నెంబర్లు ఇవి, హైదరాబాద్ లో ఉన్న డాక్టర్ల ఫోన్ నెంబర్లు ఇవి, లాయర్ల ఫోన్ నెంబర్లు ఇవి, సో ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న ఫోన్ నెంబర్లు ఇవి అని చెప్పేసి అని డేటాబేస్ అనేది అమ్మబడుతూ ఉన్నాయి. సో అలాంటప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే, ఎందుకంటే తెలుసో తెలియక మనమే ఎక్కడో చాట ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం పబ్లిక్ డొమైన్ లో. సో నేను ఈ పని చేస్తున్నాను, కొన్ని స్క్రాపింగ్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఏం చేస్తాయంటే అన్ని ఫేస్బుక్, అన్ని లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, అన్ని పబ్లిక్ డొమైన్స్ లో ఉండే డేటా మొత్తాన్ని స్క్రాప్ చేస్తాయి. జస్ట్ ఒక టాస్క్ ఇచ్చాననుకోండి నేను కంప్యూటర్ కి, అది మొత్తం డేటా మొత్తాన్ని లాగి పారేసేస్తుంది అన్ని వెబ్సైట్ నుంచి. లాగేసి నాకు వితిన్ 1 or 2 days లోపల అందరికి సంబంధించిన డేటాని సపరేట్ రిపోర్టులు తయారు చేసి ఇచ్చేస్తుంది. సో ఎంత ఈజీని ఆలోచించండి. ఓకే, అంటే మా కొంతమంది కావాలని ఫేస్బుక్లో ఐఎమ్ ఎల్లోన్ అని కొన్ని పెడుతుంటారని, పలాందరికి వెళ్తున్నాను, గోవా వెళ్ళాను, అటువంటి వాళ్ళందరూ కూడా క్యాప్చర్ అవుతుంటారా? వెళ్ళిపోతారు బ్రహ్మాండంగా. ప్రతి మెటా డేటా వాట్ ఎవర్ యూ షేర్, ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ,
ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. హ్యాపీ అనేది ఒక ట్యాగ్, లోన్లీ అనేది ఒక ట్యాగ్, నేను సింగిల్ అనేది ఒక ట్యాగ్, నాకు ఫలానా చిరంజీవి ఇష్టం అనేది ఒక ట్యాగ్. చిరంజీవి అనే పదం వెతకంగానే అంతా వచ్చేలాగా, సింగిల్ అనే వెతకంగానే అంతా వచ్చేలాగా మొత్తం అన్ని వెబ్సైట్స్ నుంచి, ఫేస్బుక్ ఇంకా రిమైనింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే కాకుండా ఇండివిజువల్ వెబ్సైట్లు, ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి డేటాని స్క్రాప్ చేసే టూల్స్ ఉన్నాయి. సో డేటా అనేది ఎంత ఆయుధమో డేటా అనేది అంత ప్రమాదం కూడా. మరి ఎలాగండి దీన్ని అవాయిడ్ చేయాలంటే? ఏం లేదు సార్, పబ్లిక్ డొమైన్ లో అసలు వ్యక్తిగతమైన డేటా ఇవ్వద్దు. మీరు నేను ఇక్కడ ఇడ్లీ తింటున్నాను లేకపోతే కనుక నేను సింగిల్, ఇవన్నీ కూడా జనాలు చెప్పాల్సిన లేదు. అది ప్రాబ్లం. ఫైనల్ గా చెప్పండి సార్, ఇటువంటి క్రైమ్ లో పడకుండా ఉండాలంటే ఏం చేయమంటారు ప్రజలకి? అంటే సెల్ ఫోన్ వాడడం కంపల్సరీ, స్మార్ట్ ఫోన్ వాడాల్సింది ఇంకా కంపల్సరీ, స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు లేరు, ఎలా అండి? ఒకటే నో కెమెరా అని ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉంటుంది. సో ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో ఒక ఆప్షన్ వస్తుంది, కెమెరాని యాక్సెస్ చేయాలా లేకపోతే బ్లాక్ చేయాలని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకుని అవసరమైనప్పుడే అన్బ్లాక్ చేసేసుకోండి. రెండోది, వీలైనంత వరకు ఎవరైనా కాల్ చేస్తే, వీడియో కాల్ చేస్తే కనుక రెస్పాండ్ కావద్దు. ఇక్కడ మహిళలు కూడా ఒకటే ప్రాబ్లం వస్తుందండి. ఈ మధ్య చాలా మంది మహిళలు టార్గెట్ చేస్తున్నారు. మహిళలకు ఎవరో కాల్ చేస్తారు, సో వాళ్ళు న్యూడ్ గా తయారైపోయేసి ఇది చూపించేసి మీ ఫ్యామిలీ మొత్తాన్ని పబ్లిక్ డొమైన్ లో పెడతామని చెప్పేసి అంటారు. చాలా మంది ప్యానిక్ అయిపోయేసి ఇంట్లో చెప్పుకోలేక ఇబ్బంది పడతాం వాళ్ళు ఉన్నారు. కేవలం మగవాళ్ళకి మాత్రమే కాదండి, మహిళలు కూడా చాలా కేసెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి సో వీలైనంత వరకు ఏదైనా వీడియో కాల్ వస్తే కనుక రెస్పాండ్ కావద్దు. అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చే కాల్స్ రెస్పాండ్ కావద్దు అన్నది మీరు ఫైనల్ గా చెప్తారు. అంతే అండి. 100%. మనలో అమాయకత్వమే సైబర్ క్రిమినల్ పాటు వరం అంటున్నారు శ్రీధర్ గారు. ఎవరైనా వీడియో కాల్ చేస్తే, గుర్తు తెలియని వ్యక్తులు చేస్తే ఖచ్చితంగా కాల్ లిఫ్ట్ చేయకుండా అవాయిడ్ చేయడమే దీనికి ప్రధానంగా మందు అంటూ చెప్తున్నారు. ఖచ్చితంగా మీరందరూ కూడా వీడియో కాల్ ఎవరు చేసినా తెలిసిన వారు అయితే మాత్రం లిఫ్ట్ చేయండి, లేదా ఫోన్లు మార్చేయండి. కానీ అనవసరంగా వీడియో కాల్ చేస్తే ఖచ్చితంగా మీరు ఆ ట్రాప్లో పడతారు. తర్వాత మీరు ఆర్థికంగా కాకుండా మీరు కావాల్సిన పరువు కూడా పోగొట్టుకునే పరిస్థితులు కనబడుతుంటాయి. కొన్ని కేసుల్లో అయితే బాధ్యతలు చెప్పుకోలేక అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మన సైబర్ క్రైమ్లో ఎదురవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఎవరైనా సరే అన్నోన్ పర్సన్, గుర్తు తెలియని వ్యక్తులు మీకు వీడియో కాల్ చేస్తే ఆ ఫోన్ లిఫ్ట్ చేయడం, ఆ నెంబర్ లిఫ్ట్ చేయడం మానేయడం, బ్లాక్ చేయడం అనేది ప్రధానంగా దీనికి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్. ఇది శ్రీధర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ శ్రీధర్ గారు.